2019 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు పోలవరం గేట్ల నిర్మాణాన్ని పరిశీలించారు. 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామన్నారు. 52% మట్టి తవ్వకాలు పూర్తయ్యాయన్న చంద్రబాబు ప్రతిపక్షాలు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మెరుగైన ప్యాకేజీ అందజేస్తున్నామని, 2 ఏళ్లలోపు పునరావాస పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇది టైమ్లీ ఉపయోగపడింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక యజ్ఞమారిగా చేసినప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చూడాల్సిన అవసరం ఉంది. ఇది అరుదైన అవకాశం. మీరంటే ఎవ్రీడే నేను వచ్చినంత మీరు వస్తున్నారు ఇక్కడికి, మీరు ఈ డెవలప్మెంట్ చూసి మీరు కూడా ఎప్పటికప్పుడు బేరేజ్ చేస్తున్నారు. దట్ ఇస్ ఓకే. మీరే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వచ్చి చూడాల్సిన అవసరం ఉంది. ఇది అరుదైన అవకాశం మన జీవిత కాలంలో. ఎలాంటి ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంకా కట్టే అవకాశం భారతదేశంలో లేదు. సరే, మన రాష్ట్రంలో అంతా దానికంటే అవకాశమే లేదు. ఇలాంటి ఒక మహత్తరమైన ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కట్టడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవకాశం, ఒక అదృష్టం కూడా. రాష్ట్ర ప్రజల కోసం ఈ శ్రమ చేయడం ఒక అదృష్టం అని నేను భావిస్తున్నాను. కనీసం ఇప్పటికైనా విమర్శలు మానాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు ఎందుకు విమర్శ చేస్తున్నారు నాకు అర్థం కావడం. భరించలేకపోతున్నారు. ప్రాజెక్ట్ అయితే ఉంటే వాళ్ళకు గుక్క తిప్పుకోలేకపోతున్నారు. ఏదో అనుకున్నారు, ఇది కాదనుకున్నారు, ఇది అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఎక్కడికక్కడ విమర్శలు చేయడం ఇది మంచిది కాదు. ఇది ఒక యజ్ఞం. అన్నీ కూడా ఎంత టైము పెడుతున్నామంటే అంత టైం పెడుతున్నాం. ఒక విజన్తో ఇది చేస్తున్నాం. అందరూ కూడా సహకరిస్తారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఉద్యోగ బాధ్యతతో పనిచేయడం లేదు. చరిత్రలో భాగస్వాములు కావాలని పనిచేస్తున్నారు.